నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. మనం ఇప్పటి వరకు పొలాలు చూసాము, ఇళ్ల స్థలాలు చూసాము, అలాగే వెంచర్లో ఫ్లాట్స్ చూసాము, రీసేల్ ఫ్లాట్స్ చూసాము. ఇప్పుడు ఫస్ట్ టైం మనం అపార్ట్మెంట్స్కి వచ్చామండి. అపార్ట్మెంట్లో ప్రాపర్టీ చూపించడానికి వచ్చాము. అది ఎక్కడంటే మన విజయవాడ గుంటూరు వెళ్ళే నేషనల్ హైవే. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది విజయవాడ గుంటూరు నేషనల్ హైవే అండి. ఇది మనకి విజయవాడ వారధి నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్. ఇది సర్వీస్ రోడ్డు. మనకి పక్కనే రత్నదీప్ సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది. సిఎస్ఆర్ రోడ్ అంటారు. మనం వారధి దాటంగానే సిఎస్ఆర్ రోడ్ వస్తుంది. సిఎస్ఆర్ రోడ్ దాటంగానే రత్నదీప్ సూపర్ మార్కెట్. ఇటు సైడ్ వెళ్తే మనకి తాడేపల్లి వస్తుంది. తాడేపల్లి కుంచినపల్లికి వెళ్ళే అండర్ పాస్ వస్తుంది. మీకు కనిపిస్తున్నవి జైబారి అపార్ట్మెంట్స్. అవి మీకు లాంగ్లో కనిపిస్తుంది చూడండి, ఈ జైబారి అపార్ట్మెంట్స్. సిఎస్ఆర్ రోడ్ దాటిన తర్వాత రత్నదీప్ సూపర్ మార్కెట్కి నెక్స్ట్ రోడ్ అండి. నెక్స్ట్ రోడ్లో మనకి ఒక హై క్లాస్ లగ్జరియస్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. 3 బెడ్రూమ్ ఫ్లాట్. అది సిరి లాట్స్ కౌంటీ అంటారు. సిరి లాట్స్ కౌంటీలో మనకి సెకండ్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది. ఇప్పుడు మనం అక్కడ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి మీకు వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. మీకు చెప్పాను కదండి, సిరి లాట్స్ కౌంటీలో మనకి సెకండ్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందని. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నామండి. చూడండి, సిరి లాట్స్ కౌంటీ. మీకు ఎక్స్టీరియర్ చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత లగ్జరియస్గా ఉంటుందో అపార్ట్మెంట్ ఓవర్ వ్యూ కానీ ఎక్స్టీరియర్ కానీ. అలాగే మీరు సరౌండింగ్ చూడండి, పక్కనే మనకి స్క్వేర్ అనే బిల్డింగ్ ఉంటుంది. కమిషనర్ ఆఫీస్ ఇది, ఇన్స్పెక్టర్ ఆఫ్ కమిషనర్ అండ్ జనరల్ ఆఫీస్ ఇది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండేది. మనకి ఇక్కడ నుంచి హైవే చూడండి, జస్ట్ 100 మీటర్స్ కూడా ఉంటుంది. మీకు వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి సర్వీస్ రోడ్లు. మనకి పక్కన ఆపోజిట్ అపార్ట్మెంట్ కూడా చూడండి. అలాగే పక్కన విల్లాస్ సరౌండింగ్ మొత్తం. మనకు ఆ వైట్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వెళ్తే సిఎస్ఆర్ రోడ్ బ్యాక్ సైడ్ అంటారు. మనకి ఇటు సైడ్ చూడండి. అలాగే మొత్తం సరౌండింగ్ మొత్తం ఇక్కడ సూర్యదేవర టౌన్షిప్ అని కూడా ఉందండి, ఫేమస్ ఏరియాలో. అలాగే మనకి అపార్ట్మెంట్స్ పక్కన మనకి విల్లాస్ కూడా ఉన్నాయి చూడండి. మనం చెప్పిన సిరి కౌంటీలో పక్కనే మనకి విల్లాస్ కూడా ఉన్నాయి. ఇది కంప్లీట్గా చెప్పాలంటే హై క్లాస్ లివింగ్, మోడర్న్ లివింగ్ ఏరియా అండి. ఇది లగ్జరియస్ ఏరియా. మనకి తాడేపల్లి దగ్గరలో ఏమన్నా కాస్ట్లీ ఏరియా ఉంది, సేఫ్ అండ్ సెక్యూర్ విత్ గేటెడ్ కమ్యూనిటీలో ఉందంటే మనకి సిఎస్ఆర్ రోడ్డు ప్లస్ ఇదో ఇక్కడ సూర్యదేవర టౌన్షిప్ ఉన్న ఏరియా అండి. ఈ సిరి లాట్స్ కౌంటీ ఉన్న ఏరియా. ఈ 2 ఏరియాలు బాగా క్లాసీగా ఉంటాయండి. బాగా మనకి ఈ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ చూసుకుంటే మనకి దగ్గరలోనే వితిన్ 1 కిలోమీటర్లో మణిపాల్ హాస్పిటల్ ఉంటుందండి. మనకి విజయవాడ వారధి కూడా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1 km వస్తుంది. విజయవాడ అమ్మవారి గుడి వచ్చేసి మనకి 5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. బస్ స్టాండ్ వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఈజీ యాక్సెస్ అండి. హైవే కూడా జస్ట్ 100 మీటర్స్ విజయవాడ గుంటూరు హైవేకి. మనకి ఎయిమ్స్ అండి ఎన్ఆర్ఐ హాస్పిటల్ చూసుకుంటే 5 to 7 కిలోమీటర్స్ అండి. మనకి మంగళగిరి దగ్గర పక్కనే వస్తుంది. నేను చెప్పినట్టు ఈ సిఎస్ఆర్ రోడ్ అనేది తాడేపల్లి మొత్తంలో ఉన్న హై క్లాస్ సెక్యూరిటీ ఏరియా అండి. వాటర్ కూడా చాలా స్వీట్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది. చెప్పినట్టు ఈ ఏరియా చాలా లగ్జరీ అండ్ ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. మనకి విజయవాడ గురునానక్ కాలనీ, కరెన్సీ నగర్, బెంజ్ సర్కిల్ ఆ ఏరియాలు ఎలా డెవలప్ అయినాయో ఆ విధంగా డెవలప్ అయిన ఏరియా అండి ఇది. చుట్టూ ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్, అలాగే మనకి ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్డింగ్ కానీ, నేషనల్ హైవే కానీ అన్ని దగ్గరలో ఉన్న ఏరియా. ఈ ఏరియాలో మనకి ఈ సిరి లాట్స్ కౌంటీలో ఒక ఫ్లాట్ వచ్చిందండి. మన లోపలికి వెళ్ళి ఆ ఫ్లాట్ యొక్క వివరాలు మీకు తెలియజేస్తానండి, రండి. మనకి అపార్ట్మెంట్ మొత్తం ఫ్లాట్స్ అన్ని ఫుల్లీ ఆక్యుపైడ్ ఫ్లాట్స్ అండి. ఇక్కడ మొత్తం ఫుల్ ఆక్యుపైడ్ అయింది. మనకి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఒక్కటే ఉంది. ఇప్పుడు మీకు చూపించబోయే ఫ్లాట్ ఒకటే ఉంది సేల్కి. ఈ ఎంట్రన్స్ కొంచెం గ్రీనరీ లాగా ఇచ్చారు. అందరు గేట్ ఉంది కదండి, ఇన్ అండ్ అవుట్ గేట్ అది. మనకి అపార్ట్మెంట్ చుట్టూ మనకి వ్యాన్ తిరిగి అంత స్పేస్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇక్కడ ఒకటి ఇచ్చారు, అలాగే మనకి అక్కడ ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు. మనం మాట్లాడుకున్నట్టు చాలా స్పేషియస్గా, అంబిషియస్, మంచి లుక్తో కన్స్ట్రక్ట్ చేసిందండి ఇది. ఎక్స్టీరియర్ కానీ మనకి
ఆ కన్స్ట్రక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగా కనిపిస్తున్నాయి దీంట్లో మనం చూస్తుంటే. చూడొచ్చు కార్ పార్కింగ్ కూడా, ప్రతి కార్ పార్కింగ్కి ఫ్లాట్ నెంబర్ వేసి ఇచ్చారు. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ చాలా బాగుందండి. అసలు కన్స్ట్రక్షన్ కానీ చాలా నీట్గా ఉంది. ఏరియా కూడా చాలా క్లాస్గా ఉంది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో సిరి లాట్స్ కౌంటీ 2 లో సెకండ్ ఫ్లోర్ లో వచ్చామండి. చూస్తున్నారు కదా కారిడార్, ఇది 8 ఫీట్ కారిడార్ అండి. ఇక్కడ మనకి ఫ్లాట్ వచ్చేసి మనం మాట్లాడుకున్నట్టు 206 బి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సిఆర్డిఏ నామ్స్ ప్రకారం మనకి ఒక్కొక్క ఫ్లాట్ కి 4 సైడ్స్ ఓపెన్ గా ఉండాలి. మీరు అక్కడ చూడండి, ఆ ఫ్లాట్ కి మన ఫ్లాట్ కి మధ్యలో అక్కడ రైట్ సైడ్ పూలకుండీ దగ్గర ఉంది మనకి స్టెప్స్ లిఫ్ట్ అక్కడ ఉన్నాయి. మనకి అక్కడ నుంచి మన ఈ ఫ్లాట్ చూసారా, ఈ ఫ్లాట్ పక్కన మనకి ఎంటీ స్పేస్ కూడా ఉంటుంది. సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ప్రతి ఫ్లాట్ కి సపరేట్ 4 సైడ్స్ అనేది సపరేట్ గా ఉండాలి, అంటించి కట్టకూడదు అంటారు దగ్గరగా. సో ఆ విధంగా మనకి 4 సైడ్స్ ఫ్రీగా ఉంటుంది. వెంటిలేషన్ కి అలాగే గాలికి చాలా ఈజీగా ఉంటుంది. వెంటిలేషన్ కానీ గాలికి కానీ చాలా బాగా ఉంటుంది. ఈ ఫ్లాట్ కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎదురుగా జిమ్ ఉందండి. మనకి ఎదురుగా ఉన్నది అది జిమ్, అది మన ఫ్లాట్కి ఎదురుగా. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది వచ్చేసి అది ఫంక్షన్ హాల్. మీకు కనిపిస్తుంది కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నదేమో ఫంక్షన్ హాల్, మన ఫ్లాట్ ఎదురుగా సెకండ్ ఫ్లోర్ లో ఉంది ఇది జిమ్. అలాగే ఇంకోటి చూస్తే మనకి ఇక్కడ కారిడార్ చూసారు, ఓపెన్ కారిడార్, నార్త్ ఫేసింగ్. మనకి ఎంట్రన్స్ గేట్ కూడా ఇక్కడ వచ్చి నుంచి ఉంటే బాల్కనీ చాలా బాగా కనిపిస్తుంది. మనం ఇందాక లోపలికి వచ్చినప్పుడు తీసిన ఎంట్రన్స్ ఇది. ఇది ఒక అడ్వాంటేజ్. ఇది మాట్లాడుకున్నట్టు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుందండి. ఇక మనం ఫ్లాట్ లోపలికి వెళ్దామండి. మీరు చూస్తున్నది ఇది హాల్ అండి. స్క్వేర్ గా ఇచ్చారు హాల్ అనేది. కొంతమంది రెక్టాంగులర్ గా వేస్తారు, కొంతమంది స్క్వేర్ గా వేస్తారు. స్క్వేర్ గా ఇచ్చారు. పీవీసీ డోర్స్ వేశారు, విండోస్ వచ్చేసి పీవీసీ డోర్స్. అలాగే లాక్ సిస్టమ్ కూడా మీరు చూస్తే డోర్స్ కూడా బాగా కాస్ట్లీ క్వాలిటీ వేశారు లాక్స్. మన స్విచ్చెస్ చూస్తే లెగ్రాండ్ బ్రాండ్ వాడారు. మన ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం లెగ్రాండ్ బ్రాండ్, బాగా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది. మొత్తం లెగ్రాండ్ బ్రాండ్. మనకి సీలింగ్ మాత్రం మనం చేయించుకోవాలండి. సీలింగ్ చేయలేదు, మీరు పైన చూడండి ఒకసారి. సీలింగ్ అనేది మనం చేయించుకోవాలి. సీలింగ్ కానీ కబోర్డ్ వర్క్ కానీ మీకు నచ్చినట్టుగా మీరు చేయించుకోవాలి. మనకి హాల్ నుంచి డీవియేషన్ వస్తుంది. హాల్ నుంచి చిన్న డీవియేషన్ వస్తుందండి. ఈ డీవియేషన్ దగ్గర నుంచి మనకి బెడ్రూమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది. మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చాలా పెద్దగా ఉంటుంది. దీనికి కూడా ఇందాక చెప్పినట్టు సీలింగ్ అనేది మనం చేయించుకోవాలి. ఇది బాత్రూమ్, ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఒకసారి మీరు చూస్తే వాష్రూమ్స్ కూడా బాగా స్పేషియస్గా ఇచ్చారు. మనకి వాష్రూమ్కి బెడ్రూమ్కి మధ్యలో చిన్న స్పేస్ ఉంది రిలాక్స్ అవడానికి. మనకి ఆ బెడ్రూమ్ నుంచి అలాగే వస్తే మనకి కారిడార్ ఇది. ఈ కారిడార్ లో మనకి లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది. మనకి హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం స్ట్రైట్ గా వస్తే లెఫ్ట్ అండ్ రైట్ 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. మనకి డోర్స్ విషయంలో కానీ మనకి అలాగే వుడ్ ఫ్రేమ్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదండి. సేమ్ క్వాలిటీ. మనకి మాస్టర్ బెడ్రూమ్ దగ్గర నుంచి ఎంట్రన్స్ డోర్ దగ్గర నుంచి మొత్తం వాష్రూమ్ డోర్స్ వరకు అన్ని క్వాలిటీ డోర్స్ పెట్టారు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అలాగే లాక్ సిస్టమ్ కూడా మనం మాట్లాడుకున్నట్టు లాక్ సిస్టమ్ కూడా బాగా చాలా బాగుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్క్వేర్ గా ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్.
ఫస్ట్ బెడ్రూమ్ ఎలా ఇచ్చారో అలాగే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్ ముందు కొంచెం స్పేస్ ఇచ్చారు కింద, జస్ట్ రిలాక్స్ అవ్వడానికి అక్కడ బాగుంటుంది. అలాగే ఎగ్జాక్ట్గా ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే మనకి థర్డ్ బెడ్రూమ్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. మీరు అక్కడి నుంచి చూస్తే బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, పీవీసీ డోర్స్. మనకి మీరు చూసి ఉండొచ్చు, ప్రతి బెడ్రూమ్ కి విండోస్ పీవీసీ డోర్స్ వాడారు. పీవీసీ డోర్స్ విండోస్, ప్రతి విండోస్ మీరు చూస్తే వెంటిలేషన్ అనేది లైట్స్ వేయకుండానే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మనకి నార్త్ సైడ్ గేట్ ఉంది కాబట్టి ఎంట్రన్స్ గేట్ అటు సైడ్ కానీ, అలాగే సౌత్ సైడ్ బెడ్రూమ్ ఇటు వచ్చినప్పుడు ఇటు సైడ్ కూడా మీరు పక్క ఫ్లాట్ కి మనకి స్పేస్ ఇచ్చారు కాబట్టి దగ్గర 10 feet ఉంటుంది స్పేస్. ప్రతి ఫ్లాట్ కి స్పేస్ ఉంది కాబట్టి మనకి 4 sides స్పేస్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. 3 bedrooms చూసాము మనం. 3 bedrooms కిచెన్ ఏరియా అండి. ఇది కిచెన్ ఏరియా కూడా మనకి గ్రానైట్ తో వాడారు, గ్రానైట్ వేసి చేశారు. చాలా స్పేషియస్ గా ఉంది కిచెన్ ఏరియా. చూసుకోవచ్చు, 3 members తిరగవచ్చు ఎట్ ఏ టైం కిచెన్ ఏరియాలో. కిచెన్ ఏరియా కూడా మనకి పీవీసీ డోర్ ఇచ్చారు హీట్ ప్రొటెక్షన్ కి. అలాగే కిచెన్ నుంచి మనకి వాష్ ఏరియా చూసుకుంటే, కిచెన్ నుంచి బయట వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా కూడా మనకి ఎగ్జాక్ట్ గా 3 అడుగులు వెడల్పు వస్తుంది. 3 అడుగులు వెడల్పును 10 feet లోతు వస్తుంది. బాగుంది వాష్ ఏరియా కూడా. మీరు చూస్తుంటే వాష్ ఏరియా బయట మీకు పక్క ఫ్లాట్ కి మనకి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవచ్చు. ప్రతి దానికి మనకి ఏ రూమ్ అయినా సరే, అది బెడ్రూమ్ అయినా, హాల్ అయినా, వాష్రూమ్ అయినా సరే, అలాగే కిచెన్ ఏరియా అని ఎక్కడైనా సరే మనకి వెంటిలేషన్ అయితే ఎలాంటి కొదవ లేదండి. చాలా బాగా స్పేషియస్ గా ఉంది వెంటిలేషన్ అనేది. మీరు వెంటిలేషన్ కోసమైనా మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇంకా ఫైనల్ గా వస్తే మనం ఇప్పుడు ఉన్నది డైనింగ్ ఏరియా అండి. ఇది కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా. నేను ఎక్కడ ఇంత డైనింగ్ ఏరియా, ఇంత స్పేషియస్ డైనింగ్ ఏరియా అని చూడలేదు. ప్లస్ రెక్టాంగులర్ గా వచ్చింది. మనకి ఈ డైనింగ్ ఏరియాలో మనకి అడ్వాంటేజ్ ఏంటి చెప్పాలంటే, చూడండి, మనకి డైనింగ్ ఏరియా నుంచి బాల్కనీ అటాచ్ ఇచ్చారు. మామూలుగా మనం వ్యూ కోసం డిన్నర్ చేయడానికి బీచ్ సైడ్ చూసుకుంటాం, లేదంటే హోటల్స్ లో వెళ్ళి టెర్రాస్ మీద చూసుకుంటాం. మనకి ఆ లెవెల్ ఆఫ్ అట్మాస్ఫియర్ లో అంబిషియస్ లుక్ తో చూస్తే మనకి సెకండ్ ఫ్లోర్ లో డైనింగ్ ఎక్కడ ఇచ్చారు, డైనింగ్ కి గ్లాస్ విండోస్ ఇచ్చారు, డోర్స్ చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు. మనకి వెంటిలేషన్ గాలిగానే వస్తుంది. గ్లాస్ డోర్స్ వచ్చేసి మనకి చక్కగా డైనింగ్ అయిన తర్వాత రిలాక్స్ అవడానికి చాలా బాగుంటుంది. బాల్కనీ కూడా చూడండి, బయటకు వస్తే 6 feet విడ్త్ ఉన్న బాల్కనీ అండి. ఇది 6 feet విడ్త్. మనకు ఆ డోర్ నుంచి ఇక్కడికి 6 feet వస్తుంది. ఇక్కడ చూస్తే దగ్గర దగ్గర 12 నుంచి 13 అడుగులు వస్తుంది లోతు వచ్చేసి. మనకి ఇక్కడ ఈ ఫ్లాట్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 3 బాల్కనీలు అన్ని. ఒకటి ఎంట్రన్స్ డోర్ దగ్గర వచ్చే వెస్ట్ సైడ్ బాల్కనీ, అలాగే నార్త్ సైడ్ బాల్కనీ, మనకి ఇన్ అండ్ అవుట్ గేట్ కనిపించే బాల్కనీ, అలాగే ఈస్ట్ సైడ్ అండి. డైనింగ్ వచ్చేసి డైనింగ్ రూమ్ నుంచి మనకి ఈస్ట్ సైడ్ బాల్కనీ ఉంటుంది. చాలా బాగుంటుంది. చుట్టూ సరౌండింగ్ ఒక్కసారి చూడండి. మొత్తం అన్ని అపార్ట్మెంట్స్, విల్లాస్. ఇది వచ్చేసి మనకి సిరి లాట్స్ కౌంటీ 1 అండి. ఇది మనకి ఎదురుగా ఉంది సిరీస్ లాట్స్ కౌంటీ 1. ఇది మనం ఉన్నదేమో సిరీస్ లాట్స్ కౌంటీ 2 ఇది. అలాగే మనకి రైట్ సైడ్ చూడండి, దక్షిణ వైపు మన అపార్ట్మెంట్ కి దక్షిణ వైపు ఉన్న అపార్ట్మెంట్స్ కానీ అవి కానీ. సో నాకు ఈ డైనింగ్ ఏరియా అయితే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే డైనింగ్ అయిపోయినప్పుడే తిని వెంటనే మనకి రిలాక్స్ అవ్వడానికి మంచి స్పేస్ ఇది. సో ఇక్కడే మీకు మిగతా వివరాలు కూడా చెప్తానండి. మన ఫ్లాట్ చూశారు కదా, వెస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్ లో సిరి లాట్స్ కౌంటీ 2 లో మనకి తాడేపల్లిలో సిఎస్ఆర్ రోడ్ దాటిన తర్వాత రత్నజిత్ సూపర్ మార్కెట్ పక్క రోడ్ లో వస్తుంది. అలాగే నేషనల్ హైవేకి ఎగ్జాక్ట్ గా 100 meters చుట్టూ లగ్జరియస్ అపార్ట్మెంట్స్, విల్లాస్ ఉన్న ఏరియా, ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. మనకి విత్ క్లబ్ హౌస్ వస్తుంది, అలాగే జిమ్నాజియం వస్తుంది, ఓపెన్ ఫంక్షన్ హాల్ వస్తుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది, చుట్టూ పార్క్ ఉంటుంది, గ్రీనరీ. ఇలాంటి ఏరియాలో, కమ్యూనిటీ ఉన్న ఏరియాలో మనకి సెకండ్ ఫ్లోర్ లో ఫ్లాట్. ఇది 3 bedroom ఫ్లాట్ అండి. సో మనకి ఈ ఫ్లాట్ యొక్క మెజర్మెంట్స్, ప్రైస్ వివరాలు కూడా ఇక్కడే చెప్పేస్తాను. మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి టోటల్ 1860 SFT అండి. 1860 అడుగుల్లో కట్టింది. దీంట్లో 1360 SFT వచ్చేసి ప్లింత్ ఏరియా, 1360 చదరపు అడుగులు అనేది ప్లింత్ ఏరియా మనకి అపార్ట్మెంట్ లోపల వచ్చేది. కామన్ ఏరియా వచ్చేసి 500 SFT అండి. అది కార్ పార్కింగ్ అవనివ్వండి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానివ్వండి, లిఫ్ట్ అండ్ స్టెప్స్ కానివ్వండి, క్లబ్ హౌస్ అండ్ జిమ్ కానివ్వండి,
మొత్తం కలిపి కామన్ ఏరియా 500 SFT, టోటల్ 1800 SFT ఉంది. వెస్ట్ ఫేసింగ్ అండి, సిరి లాట్స్ కౌంటీ 2లో సెకండ్ ఫ్లోర్ లో అపార్ట్మెంట్ ఇది. మనకి ఈ సరౌండింగ్ లో ఇంత లగ్జరియస్ అండ్ ఇంత సెక్యూరిటీ ఉన్న కమ్యూనిటీ ఏరియాలో ఎక్కడా లేని ట్రిపుల్ బెడ్రూమ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మేము ఎంక్వైరీ చేస్తాం, ఎక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది అవైలబిలిటీ లేదు. మన సిరి లాట్స్ కౌంటీ 1 ఇది. దీంట్లో కూడా మనకి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మనకి అవైలబిలిటీ లేదు. ఈ ఒక్క అపార్ట్మెంట్ లోనే, ఈ ఫ్లోర్ లోనే మనకి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అపార్ట్మెంట్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది. ఇది న్యూ ఫ్లాట్ అండి. చెప్పినట్టు కబోర్డ్ వర్క్ కానీ, సీలింగ్స్ కానీ మీకు నచ్చినట్టు మీరు చేసుకోవాల్సిందే. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే స్క్వేర్ ఫీట్ వచ్చేసి 5700 చెప్తున్నారండి. 5700 నెగోషియబుల్. సో ఈ ఫ్లాట్ కనుక మీకు నచ్చినట్లయితే మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ని కాంటాక్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.